కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ రెబ్బెన మండలంలో జరుగుతున్న గంగపురి జాతరకైతే ఈ రోజు వెళ్తున్నాం. ఇది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి. ఈ గంగపురి జాతర ఎవ్రీ ఇయర్ మాఘమాసంలో వచ్చే నిండు పౌర్ణమి రోజు అయితే జరుగుతుంది. మరి ఈ ఇయర్ 2026 జరిగే గంగపురి జాతరకైతే లక్షలాది మందిని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలా మంది క్రౌడ్ అయితే ఉండబోతుందంట. సో లెట్స్ గో. అయితే ఈ ఆలయం యొక్క అడ్రస్ వచ్చేసి మన ఆసిఫాబాద్ రాకముందే ఉంటుందండి. చాలా ఈజీ. హైవే నుండి మన శ్రీరాంపూర్ జేఎం ఆఫీస్ పై నుండి వెళ్తుండగా హైవే నుండి స్ట్రైట్గా వెళ్తుండే ఇలా బోర్డ్స్ అయితే కనిపిస్తాయి. మనకు ఆసిఫాబాద్ బోర్డు కూడా కనిపిస్తుంది కదా. ఇలా స్ట్రైట్గా వెళ్తుండగా మనకు టోల్ ప్లాజా అయితే వస్తుందండి. ఈ టోల్ ప్లాజా దాటిన తర్వాత మనకు బెల్లంపల్లి అయితే వస్తుంది. ఇలా విగ్రహం కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బెల్లంపల్లి దాటిన తర్వాత తాండూర్ రెబ్బెన మండలం అయితే వస్తుంది. ఆ తర్వాత మనకు టన్నెల్ అయితే కనిపిస్తుంది. బెల్ట్ వాల్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత మనకు రెబ్బెన మండలం దాటిన తర్వాత గంగపూర్ బోర్డు అయితే ఉంటుందండి. గంగపూర్ గ్రామ పంచాయతీ బోర్డు అని కనిపించింది కదా, అదైతే గంగపూర్ ఎంట్రన్స్ అండి. ఇంకా విషయానికి వస్తే టెంపుల్ వచ్చేసి టెంపుల్ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే అసలు చాలా చాలా అది ప్రత్యేకమైన హిస్టరీ అయితే ఉందండి ఈ టెంపుల్కి. అండ్ లక్షలాది మంది వేలాది నుండి లక్షలాది మంది ఒక వెంకటేశ్వర స్వామి యొక్క నమ్మకం పైన వస్తున్నారు. ఈ జనాలంతా కూడా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి నాడే మనకు ఇక్కడ ఈ గంగపూర్ జాతర అనేది సాగుతుంది. అయితే ఈ గంగపురి జాతర ఈ 3 రోజులే ఎందుకు సాగుతుంది, ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజే ఈ 3 రోజులే ఎందుకు జరుగుతుంది అన్నదానికి ఒక చరిత్ర అయితే ఉందండి. ఈ చరిత్ర అయితే నిజంగా తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరు కూడా. తెలిసిన వాళ్ళైతే మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో ద్వారా నేను తెలుసుకుంటారని ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. అయితే ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలంలోని గంగపూర్ గ్రామంలో గల పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు వార్షిక జాతరగా జరుగుతుంది. అయితే 13వ శతాబ్దపు ఆలయం అండి ఇది వచ్చేసి. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం జిల్లాలోని ప్రధాన ఆలయాలలో ముఖ్యమైనది. ఇది 13వ శతాబ్దంలో గంగపూర్ శివార్లలో సుందరమైన నదీ తీరంలో నిర్మించబడింది. రెబ్బెన మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయాన్ని భక్తులు హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ పవిత్ర మాసం పౌర్ణమి రోజున దేవుడిని పూజించడానికి ఆలయాన్ని సందర్శిస్తారు. అయితే పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడైన ముమ్మడి పోతాజీ ప్రతి సంవత్సరం తిరుమలను సందర్శించి ప్రార్థనలు చేసేవాడంట. ఒక సంవత్సరం పోతాజీ అనారోగ్యంతో మరియు వృద్ధాప్యం కారణంగా తిరుమలను సందర్శించలేకపోయాడంట మరియు తీర్థయాత్ర చేపట్టలేకపోయాడు. అప్పుడు భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పోతాజీ కలలో కనిపించాడు మరియు అతను శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక కొండ లోపల దాగి ఉన్న నన్ను గుర్తించవచ్చని చెప్పాడు. దాని ప్రకారం పోతాజీ ఒక గుణపం ఉపయోగించి రాతి కొండల్లో రంధ్రం చేయగలిగాడు మరియు కొంతకాలం తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కనుగొన్నాడు. అతను విగ్రహాన్ని ఆరాధించేవాడు మరియు మాఘ పవిత్ర మాసం ప్రతి పౌర్ణమి రోజున ప్రత్యేక ప్రార్థనలు చేసేవాడు. తరువాత కాకతీయ రాజవంశం పాలకులు ఈ ఆలయాన్ని సందర్శించి పద్మావతి దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేసి 16వ శతాబ్దంలో ఆలయం ముందు పవిత్ర చెరువును నిర్మించారు. అయితే శతాబ్దాల తరువాత చెరువు అదృశ్యమైంది, కానీ గుణపం ఇప్పటికీ పుణ్యక్షేత్రం పైన గమనించవచ్చు మీరు. అయితే జాతరలో భాగంగా మొదటి రోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం అలివేలు మంగ పద్మావతి దేవతామూర్తులతో అత్యంత వైభవంగా జరుగుతుంది. అయితే తిరుమల వెంకటేశ్వర స్వామియే ఇక్కడ కొలువు తీరారని భక్తుల కోరికలు తీరుస్తారని ప్రగాఢ విశ్వాసం. అందుకే కదా లక్షలాది మంది ప్రతి పౌర్ణమి రోజు మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు లక్షలాది మంది అయితే జనాలు వస్తారు. చూస్తున్నట్టయితే మీరు టెంపుల్లో ఎంతమంది లక్షలాది మంది అండి. అసలు ఎంత బాగా అంగరంగ వైభవంగా అయితే కళ్యాణోత్సవం జరిగింది. అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువుదీరన్న నమ్మకంతో ఇలా లక్షలాది మంది ప్రతి సంవత్సరం వస్తారు. ఆసిఫాబాద్, మంచిర్యాల ఇతర ప్రాంతాల నుండే కాకుండా ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు అయితే చెల్లించుకుంటారు. అయితే ఈ జాతరలో భాగంగా స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు, రథోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యుత్ దీపాలతో ఆలయం శోభాయానంగా ముస్తాబు చేయబడుతుంది. అయితే మీరు చూసుకున్నట్టయితే వీడియో ఎండ్ వరకు క్లిప్ స్కిప్ చేయకుండా చూసినట్టే ఇక్కడ మీకు చెరువు అయితే కనిపిస్తుంది కదండి. అక్కడ మొదలు పెడితే జనాలు ఆల్మోస్ట్ కొండపై వరకు అయితే ఉన్నారు. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొట్టు స్థలం అండి. ఇక్కడ ఆలయంలో మనకు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఆ బోర్డు అయితే ఉంటుంది. అక్కడైతే నేను కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అండి. మనకి ఇక్కడ గుడి ఎంట్రన్స్ లోనే మీకు ధ్వజస్తంభం అయితే నేను క్లియర్ గా తీసి చూపించాను. అసలు ఆలయ కట్టడం కూడా అసలు ఆ కొండలపై నిజంగా వెలిసాడన్నది ఎంత నమ్మకం అంటే అక్కడికి వెళ్తే కానీ
మనకు అర్థం కాదు. ఎంత బాగుందంటే వ్యూ. ఒక్కసారి వీలైతే తప్పకుండా మాఘమాసంలో వచ్చే సంవత్సరమైనా వీలైన వాళ్ళు పౌర్ణమి రోజు వెళ్ళండి. అయితే ఈ క్లిప్ వచ్చేసి ఇప్పుడు రథోత్సవాలని చెప్పాను కదండి. ఇప్పుడు మనకు చూపిస్తున్న ఈ రథాలలోనే మన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం అయితే జరుగుతుంది. మీరు రథోత్సవం క్లిప్స్ అయితే నేను యాడ్ చేయలేదు, కానీ ఒక్కసారి నేను మన యూట్యూబ్లో షార్ట్ వీడియోలో ఒకసారి అప్లోడ్ చేస్తాను. రథోత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా, అసలు కన్నుల పండగ అని చెప్పుకోవాలి. అందుకే కదా ఇక్కడ చిన్న తిరుపతిగా మన గంగాపూర్ జాతర అయితే పేర్కొంది. ఎంత బాగుంటుందంటే మీరు వీడియోలో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఆ వ్యూ అయితే ఎంత బాగుందో. నిజంగా తిరుపతి వరకు వెళ్ళలేని వారైతే మన ఈ చిన్న తిరుపతి గంగాపూర్ జాతరకి అయితే వీలైన వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో జరిగే జాతరలో వీలైన రోజు ఖచ్చితంగా పౌర్ణమి రోజు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో తప్పకుండా వెళ్ళిరండి. అండ్ ఈ గంగపురి జాతర గురించి ఇన్ డీటెయిల్డ్గా నాకు తెలిసిన వరకు నేనైతే చెప్పాను. ఇంకా మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ గంగపూర్ జాతరకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మనకు కామెంట్ సెక్షన్లో ఒకసారి ఎస్ అని అయితే పెట్టండి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న క్లిప్స్ వచ్చేసి కూడా జాతరలో మనకు షాప్స్ అయితే పెట్టారు కదా, అవన్నీ కూడా తీసుకున్నానండి. సేమ్ మనకు బయట జాతరలు ఇప్పుడు తిరుపతిలో ఎలా ఉంటాయో అలా అంత బాగా అయితే డెవలప్ చేశారు. ఇయర్కి డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇయర్కి కూడా చాలా లక్షలాది మంది అయితే జనాలు వస్తున్నారు. మన వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ వేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.